నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. 2014 సంవత్సరానికి ముందు స్టార్టప్లు అంటే భారత్లో చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. అసలు ఆ పదం కూడా చాలా కొత్తగా అనిపించేది చాలామందికి. 2014లో మనకు చూసుకుంటే కేవలం 350 స్టార్టప్లు మాత్రమే ఉండేవి. ఈ రోజున 2025 సంవత్సరంలో మనకు చూస్తే రికగ్నైజ్డ్ అంటే గుర్తించబడినటువంటి స్టార్టప్లు 157,000 వరకు ఉన్నాయి. అంటే కేవలం ఇంత తక్కువ సమయంలో ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఎలా సాధ్యపడింది, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, దీనికి ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? తర్వాత ఇండియన్ ఎకానమీ గ్రోత్లో ఈ స్టార్టప్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్టార్టప్ల సంఖ్య ఇంకా పెరగాలంటే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరం? భవిష్యత్తులో ఎదురు కాబోయేటువంటి సవాళ్ళు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? వీటన్నిటి గురించి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. రాజు గారు నమస్కారం. ప్రసాద్ గారు, చాలా గొప్ప మార్పు ఇది, గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఇది నిజం చెప్పాలంటే. అది ఎందుకంటే ఇందాక నేను నెంబర్స్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాల్సిన. ఇక్కడ 350 నుంచి ఎక్కడ 157,000 స్టార్టప్లు. ఇది రికగ్నైజ్డ్ స్టార్టప్స్, కొన్ని రికగ్నైజ్డ్ కానివి కూడా ఇంకా ఉండొచ్చు. 17.2 లక్షల డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయగలిగారు స్టార్టప్ల ద్వారా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? మొదటిగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులు అందరూ నమస్కారం అండి. రాజు గారు, మొదటిగా చెప్పాలంటే మనకి 16 జనవరి నేషనల్ స్టార్టప్ డే అంటారు. సో ఈ 2025 16th జనవరి 2025తో మోదీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారండి, స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అనేది. సో అది 9 సంవత్సరాలు అయ్యింది. అక్కడ మనం యాక్చువల్ ఇప్పుడు చూసుకుంటే మనం ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అండి మనకు ఉండేది. సో అది మీరు కరెక్ట్ గా నెంబర్ చెప్పారు. అంటే ఇప్పుడు 2016లో స్టార్ట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ దగ్గర 400 వరకు ఉన్నారు. ఇప్పుడు 159,000 స్టార్టప్లు ఉన్నాయి. ఇది గణనీయమైన మార్పు. అంటే అది కూడా మనం మన ఎకనామిక్ డౌన్ అయిన ఈ కోవిడ్ సందర్భంలో కూడా చూసుకున్నా సరే అయినప్పటికీ స్టార్టప్లు ఎక్కడ తగ్గలేదు. అంటే సగటున ప్రతి సంవత్సరానికి 115% పెరుగుతూ వచ్చింది. ప్రతి గంటకు ఒక స్టార్టప్ పుట్టుకొస్తుంది అంటున్నారు. సగటున ప్రతి గంటకి ఒక స్టార్టప్ పుట్టుకొస్తుంది అంటున్నారు. అంటే ప్రతి రోజు అంటే 80 స్టార్టప్స్ ప్రతి రోజు ఒకటి స్టార్ట్ అవుతున్నట్టు. సో ఇంకోటి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఇక్కడ చూసుకోవాలి. ఏంటంటే దగ్గర ఒక 20 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్స్ జనరేట్ చేయగలిగారు ఈ స్టార్టప్ నుంచి. సో అలాగే ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఏదో ఒక్క బెంగళూరులోనో ముంబైలోనో మహానగరాల్లోనే కాదు, ఈ స్టార్టప్ వాటికి ఇచ్చిన సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో Tier 2 Tier 3 సిటీస్ లో కూడా బాగున్నాయి. సో అలా భారతదేశం అంతా దగ్గర 770 జిల్లాల్లో అట్లీస్ట్ ఒక స్టార్టప్ వాళ్ళ జిల్లాలో ఉన్న నెంబర్ ఇది. సో అందు గురించి ఏంటంటే మనం ఎక్కువ అంటే భారతదేశంలో టాప్ 5 స్టార్టప్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, అంటే ఢిల్లీకి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఇవి టాప్ 5 అండి. కానీ ఇంకోటి చాలా ఆసక్తికరమైన అంశం చూడాల్సింది ఏంటంటే బేటీ పడావ్ బేటీ బచావ్, బేటీ బచావ్ బేటీ పడావ్ ఉంది కదండి. సో దాంట్లో అంటే మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ మోదీ గారు ఇస్తారనేది చూసుకుంటే వీళ్ళు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర వాళ్ళు ఒక 48% ఉన్నారు. అలాగే వారి పేరు మీద ఇచ్చిన సర్టిఫికేట్లు 11,200 సర్టిఫికేట్లు ఉన్నాయి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ అలా పెరుగుతూ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే అండి టాప్ సెక్టర్స్ ఏవేవైతే ఉన్నాయంటే ఫైనాన్షియల్ టెక్నికల్ ఇవైతే ఉన్నాయి. ఇప్పుడు పేటిఎం ఇటువంటివి, ఎడ్ టెక్ కంపెనీలు, హెల్త్ టెక్ కంపెనీలు, ఈ కామర్స్లు, ఇంకోటి డీప్ టెక్, ఇంకా స్పేస్ టెక్ లో కూడా మనకి ఇంకా ఈవీ సైడ్ కూడా బాగా
మనకి కనిపిస్తుందండి. అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చూసుకుంటే ఐటీ సర్వీసెస్ కూడా దగ్గర దగ్గర 18,000 కంపెనీలు స్టార్టప్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. సో అవి ఏంటంటే సంవత్సరానికి 230% పెరుగుతూ వచ్చాయి. దాంట్లో అంటే అవి 2 లక్షల ఉద్యోగాలు కల్పించాయి. సో అలా మిగతా హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ చూసుకుంటే కూడా అది కూడా దగ్గర ప్రతి సంవత్సరానికి 137% పెరుగుతూ వచ్చాయి. సో అలా హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లో కూడా బాగా పెరుగు వచ్చింది. అంటే అఫ్ కోర్స్ కొన్ని అన్ని స్టార్టప్లు హిట్ అవ్వాల్సింది లేదు. కొన్ని బైజూస్ చూసుకోండి, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సో కానీ ఇప్పుడు మళ్ళీ అలా ఫెయిల్ అవుతూ వచ్చింది. సో అలా కొన్ని ఏంటంటే చేసినవన్నీ మనకి హిట్ అవుతుందా అంటే హిట్ అవుతుందని చెప్పలేం. కొన్ని బాగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్స్ లేకపోతే టాయ్స్ చూసుకుంటే మనం చైనా వాళ్ళ మీద ఎంత డిపెండ్ అయి ఉండేవాళ్ళము, అటువంటిది ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది అక్కడ. సో మనకి టాయ్స్ సెక్టర్ అది కూడా మనకి టైర్ 2, టైర్ 3 బయోటెక్నాలజీలో బాగా పెరిగింది. లాజిస్టిక్ కంపెనీలు చాలా స్టార్టప్లు బాగా పెరిగాయి. నాన్ రెన్యూవల్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గ్రీన్ ఇనిషియేటివ్స్, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలంటారు. సో ఇవి కూడా బాగా పెరిగాయి. అంటే ఈ నెంబర్లన్నీ నేను చెప్తున్న ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే అథెంటిక్ డేటా. ఇవి మనకి అక్కడిక్కడ చూడాల్సింది లేదు. గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ లోనే మనకి డీటెయిల్డ్ గా ఉంది ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది. అండ్ మనకి చూసుకుంటే ఏ ప్రాంతంలో కూడా ఎలా పెరుగుతూ వచ్చాయి అంటే ఉత్తర భారతదేశంలో దగ్గర దగ్గర 32%. సో అలా మిగతావి ఎక్కువ చూసాం, కొంచెం సౌత్ లో కొంచెం వెస్ట్ లో కూడా అలా వచ్చింది. అంటే ఈస్ట్ సైడ్ మనం ఇంకా పెంచాల్సిన అవకాశం చాలా ఉంది. సో అందు గురించి ఏంటంటే ఫస్ట్ నార్త్, తర్వాత ఇప్పుడు సౌత్ 28% పెరిగింది. సో అలా కొన్ని సెక్టర్లు మనం ఇక్కడ చూసుకుంటే కూడా మనకి రంగారెడ్డి జిల్లా ఉంది, అంటే టాప్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ లో. ఎర్నాకుళం ఉంది, కోయంబత్తూర్ ఉంది, తిరువనంతపురం ఉంది, మల్కాజిగిరి కూడా ఉంది. ఇవన్నీ ఒక డిస్ట్రిక్ట్స్ కాబట్టి సో ఇలా మనం చూసుకుంటూ ఉంటే యాక్చువల్లీ ఈ స్టార్టప్స్ అనేది మోదీ గారి వికసిత భారతదేశం అనేది ఏదైతే ఉందో దాంతో పాటు ఇవి ఇలా ఉంది. అంటే ఇంకొంచెం మనకి ఈస్ట్ లో పెరగాల్సిన అవకాశం చాలా ఉంది. సో అది కొంచెం ఇంకా నార్త్ ఈస్ట్ లో ఇంకా చాలా తక్కువ ఉంది. అక్కడ టూరిజం ని స్టార్టప్లు ఇంకా అంత పెద్దగా అవ్వట్లేదు, అక్కడ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. సో ఇవి ఏంటంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఒక హైలైట్లు, స్టార్టప్ ఇండియాలో ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా జరుగుతోంది ఆ డీటెయిల్స్ లోకి మనం వెళ్తే ఇవి ఇన్ఫర్మేషన్ అండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఏం చేశారు గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఏం చేసింది, ఏంది డిఫరెంట్ గా ఏం చేసింది. వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటూ వచ్చారు. సో మీరు చూస్తే మనకి కోవిడ్ వచ్చింది, అంతకుముందు రైతులు ఆందోళన అన్నారు, మధ్యలో ఇంకా ఏదో ఒక టెన్షన్లు వస్తూనే ఉన్నాయి, అయినప్పటికీ తట్టుకుంటూ వచ్చారు. ఈ స్టార్టప్ ప్రోగ్రామ్ ఏదైతే చేసిందో ఫండింగ్ ఇస్తూ వచ్చారు, ట్యాక్స్ బెనిఫిట్స్ మనం మధ్యలో చూసాం, కార్పొరేట్ ట్యాక్స్ అని తగ్గించారు గణనీయంగా. సో అట్లాగే ఈ డిజిటల్ ఇండియా వల్ల ఏమైందంటే మనకి స్టార్టప్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు మనకి యాప్ లో చూసుకోవడం, ఆర్డర్ చేయడము, ఏదైనా ఫుడ్ అని అవనివ్వండి, లేకపోతే ఇంకేమైనా ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ అని అవనివ్వండి. అదే కాకుండా ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈవెన్ టెలిమెడిసిన్ కూడా పెరుగుతోంది. దాంతో పాటు ఇప్పుడు మనకి కోవిడ్ సమయంలో కూడా చాలా మందికి ఎవరికి వాళ్ళు ఇంటికి పరిమితమైనప్పటికీ వాళ్ళు పనిచేసే అవకాశం, ఇంట్లోనే కూర్చొని పనిచేసే అవకాశం కూడా చాలా కల్పించారు. సో దాంతో పాటు ఇప్పుడు మన యూపీఐ పేమెంట్లు కూడా చూసుకుంటే సో అది కూడా మనకి గణనీయంగా పెరిగాయి. మనకి ఏంటంటే ఒకప్పుడు అసలు హేళన చేశారు పెద్ద పెద్ద ఎకనామిస్ట్, చిదంబరం లాంటి వాళ్ళు, ఏం జరుగుతుందో అందరికి ఇప్పుడు కూరలు అమ్ముకునే వాళ్ళకి వీళ్ళకి చదువు రాని వాళ్ళకి ఏం తెలుస్తుంది స్కాన్ కోడ్ అన్నారు. సో ఈవెన్ మనం చూస్తున్న కొన్ని ఇప్పుడు మన సంక్రాంతి టైంలో గంగిరెద్దుకు కూడా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేస్తున్నారు. సో అలా అంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. సో అలాగే ఇంకోటి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అటల్ ఇన్నోవేషన్, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరులో తీసుకుని అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు, మేక్ ఇన్ ఇండియా మార్కెట్ గ్లోబల్. ఓకే, సో అటువంటి ఇనిషియేటివ్స్ చాలా చాలా చేయడంతో మనకి ఏమవుతుందంటే ఇవే కాదు, మనం చూసుకుంటే యూనికార్న్స్ ఎన్ని మనకు
ఒక 100 పైన, అంటే యూనికార్న్ అనేది ఏంటంటే మార్కెట్ వాల్యుయేషన్ ఎప్పుడైతే దాన్ని ఒక $10 బిలియన్ దాటుతుందో, సారీ $1 బిలియన్ దాటుతుందో, అటువంటి యూనికార్న్ నెంబర్స్ కూడా బాగా పెరిగాయి. 100కు పైగా పెరిగాయి మన ఇక్కడ. సో అలా వేరియస్ సెక్టర్స్, అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏవేవి ఉన్నాయి ఇంకా స్టార్ట్అప్లను చూసుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ కూడా ఒక స్టార్ట్అప్ అని చెప్పాలి డిజిటల్ వరల్డ్ లో. అలా మనకి బోల్డ్ అనే ఛానల్స్ కూడా వచ్చాయి, మీడియాలో కూడా వచ్చాయి విపరీతంగా స్టార్ట్అప్స్. మనకి ఇంకా రాబోయే కాలంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎక్కువ స్టార్ట్అప్స్ వస్తూ ఉంటుంది. అది ఇంకోటి రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే సోలార్ కానీ, విండ్ కానీ, బయో ఎనర్జీ కానివ్వండి, దాంట్లో బాగా వస్తుంది. అలాగే హెల్త్ కేర్ ఇన్నోవేషన్ మనకి ఎప్పుడైతే చూస్తుంటే, మనం చూసుకోండి, ఒకప్పుడు మనకి బ్లడ్ శాంపుల్ ఇవ్వాలంటే ఎక్కడో డయాగ్నోస్టిక్స్ వెళ్ళడము రావడము అది ఇలా ఉండేది. ఇప్పుడేముంది, ఇప్పుడు డిజిటల్ పుణ్యమా అని సరే మనం స్లాట్ బుక్ చేస్తున్నాం, శాంపుల్ కలెక్ట్ చేసుకుంటారు, వచ్చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న కంప్లైంట్స్ లేకపోతే రెగ్యులర్గా ఉండే ఇష్యూలు ఏవైతే ఉన్నాయో, సో వాటిలకు కూడా డాక్టర్లతో టెలిమెడిసిన్ మనకి కాల్స్ లో చెప్పడం అట. ఇంకా రాను రాను ఎలా అవుతుందంటే ఇంకా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని, అంటే ఒక చిన్న ఉదాహరణ ఎలా ఇస్తానంటే, ఒక మనకి పాస్ట్ డేటా వచ్చింది అనుకోండి, సో ఎక్కువ జనాలు ఈ ప్రాంతంలో చాలా మందికి జలుబులు, దగ్గులు, తుమ్ములు ఈ టైంలో వస్తున్నాయి, ఈ వర్షాకాలంలో ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది అంటే దానికి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడానికి పాస్ట్ డేటాను యూజ్ చేసుకుని గవర్నమెంట్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏవేవి చేస్తే బాగుంటుంది అనేది ఒకటి చెప్పడానికి ఇంకోటి. అలాగే ఇప్పుడు వర్షాలు పడ్డాయి సరే, ఎక్కువ మనకి దోమలు, ఈ డెంగ్యూ కేసులు బాగా పెరుగుతూ ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఎక్కువ వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అలా చూసుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని అగ్రిటెక్, అంటే అగ్రికల్చర్ లో కూడా ఇన్నోవేషన్, డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడము, ఐఓటీలని, లేకపోతే మనకి అక్కడ ఉన్న పాస్ట్ హిస్టరీ క్లైమేట్ కండిషన్ చూసుకుని ప్రెడిక్ట్ చేయడం, ఓకే ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందులో సందేహమే లేదు. చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా మందికి ఉపాధి లభిస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టుగా సుమారు 20 లక్షల మందికి డైరెక్ట్గానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరిగింది. ఇంకా పరోక్షంగా ఇంకా మరికొంతమంది ఉంటారు. అయితే ఇందులో చాలామంది అంటుంటారు, ఇండియాలో భారత్లో మొదలుపెట్టినటువంటి స్టార్టప్స్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ అని అంటారు. ఇదొక మిత్త, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ అది నిజమే అయితే కనుక సక్సెస్ రేట్ పెరగడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ ప్రోత్సాహకాలు? ఇప్పుడు ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారండి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, మనం ఇప్పుడు ఈ స్టార్ట్అప్ లో ఎవరైనా డబ్బులు పెట్టే వాళ్ళని ఏమంటారండి, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు. సో వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తేనే డబ్బులు పెడతారు, వాళ్ళు ప్రొఫెషనల్స్. ఏదో ఒక ఇది మనకి జూదమో లేకపోతే ఏదో జాక్ పాట్ లాగా కొట్టడమో లేకపోతే డబ్బులు తీసుకొచ్చి పెట్టడం కాదు కదండి. సో అందు గురించి ఏంటంటే ఎంతో రీసెర్చ్ చేసి పెడతారు. చేసి పెట్టినప్పటికీ కూడా కొంచెము ఏదైనా ఛాలెంజెస్ రావచ్చు, అలానే మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పలేం కదా. ఎందుకంటే మనకి ఇంత పెద్ద పెద్ద సంస్థలు ఇన్ని, అంటే ఉట్టి భారతదేశంలోనే కాదు వివిధ దేశాల నుంచి వచ్చిన ఫండింగ్ వస్తుంది కదా మనకి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఒక వాడు పెట్టేవాడు కూడా ఏంటి, ఏదో ఒక్క చోట మనకి ఫండింగ్ పెట్టాడు, ఒక 10 కంపెనీల్లో పెడతాడు. 10 కంపెనీల్లో పెడితే బహుశా ఒక కంపెనీలు 2 కంపెనీలు లాస్ రావచ్చు, కానీ ఆ లాస్ కంటే ఒక 10 రెట్లు పెట్టిన దానికి వేరే కంపెనీల నుంచి వస్తుంది కదా వాడికి ఆదాయం. అందు గురించి వాడు నెట్ చూసుకుంటే వాళ్ళకి కూడా లాభదాయకమే భారతదేశంలో, ఎందుకంటే ఇక్కడ ఈ పాపులేషన్ మన స్ట్రెంగ్త్ ఇక్కడ. సో అందు గురించి ఇది ఒక మిత్ అండి, ఏదో మనం నష్టపోతాము అని. మనం నష్టపోము, ఇంకా మనకి డబ్బులు ఏవైతే ఉన్నాయో మంచి దాన్ని లెసన్ నేర్చుకుని మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం. సో అది అందు గురించి వెంచర్ క్యాపిటలిస్టులు ఇంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సార్ మీరు ఇంకో ప్రశ్న అడిగారు, మనం ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు సక్సెస్ రేట్ పెరగడానికి కానీ లేదా ఈ స్టార్టప్ల సంఖ్య ఇంకా పెరగడానికి కానీ? ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ పెరిగితే ఇంకా ఈ స్టార్టప్ల నెంబర్ కూడా ఇంకా ఎలాగైనా పెరుగుతుంది. సో తప్పకుండానండి, అంటే ఇక్కడ మనం చూస్తే అండి ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైనా సరే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో కానీ మనకి మేజర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఛాలెంజ్ ఏ స్టార్టప్ కన్నా ఏంటంటే అండి ఫండింగ్. ఆ ఫండింగ్ రావడం కొంచెం కష్టం అవుతుంది. బహుశా అక్కడ ప్రభుత్వాలు
కొంచెం ఫండింగ్ వెంచర్ క్యాపిటలిస్ట్లకి ఇంకా రాయితీలు ఇస్తే బాగుంటుంది అని ఇంకోటి. అంటే ఇంకోటి ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని స్టార్టప్లే చూసుకుందాం. బహుశా ఇప్పుడు కొన్ని కీటో లేకపోతే ఇటువంటి క్రౌడ్ ఫండింగ్ ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా చేయాలి అంటే సరే వాళ్ళకి ఏమైనా చేస్తే వాళ్ళకి ఏమైనా ఇంత అంటే సత్కార్యం గురించే చేస్తున్నారు, వాళ్ళకి రాయితీ ట్యాక్సులు లేకుండా క్యాన్సిల్ చేయడం ఇటువంటివి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే రెగ్యులేటరీ అండ్ కంప్లైన్స్ ఇష్యూలు. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మీరు చూస్తే ఇది వరకు వాల్మార్ట్ కానివ్వండి ఇటువంటివి ఏమైనా తీసుకురావాలి లేకపోతే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ తీసుకురావాలంటే అక్కడ లోకల్ ట్రేడర్స్ నుంచి బాగా వ్యతిరేకత రావడము, లేకపోతే చాలా లైసెన్స్లోకి ఎంత తగ్గినప్పటికీ కూడా ఇటువంటి కొన్ని ఉన్నాయి. మనకి ఓలా క్యాబ్స్ ఫస్ట్ వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి చాలా ఛాలెంజెస్ వచ్చాయి వాళ్ళని. వాళ్ళ ఎక్స్పాన్షన్ అవనివ్వకుండా రెగ్యులేషన్లు పెట్టి, లేకపోతే ఇప్పుడు కూడా నాకు తెలిసి కలకత్తా లాంటి ప్రాంతాల్లో ఇంకా ఓలా క్యాబ్స్ అంతలా ఎక్స్పాండ్ కాలేకపోయింది. సో ఇంకోటి ఏంటంటే మనకు స్టార్ట్అప్ ఛాలెంజ్ ఏంటంటే ఉన్న టాలెంట్ పోకుండా వాళ్ళని ఎలా తీసుకోవాలి అనేది దానికి ఒక గైడ్ లైన్స్ లేకపోతే, ఎందుకంటే స్టార్ట్అప్ అనేది ఇక్కడ ఎవడో బాగా నేర్చేసుకుని ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ స్టార్ట్అప్ ఫెయిల్ అవుతుంది. సో అటువంటిది ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఇంకో అంశము ఈ మొత్తం అంతా హైదరాబాద్ లోనో బెంగళూరులోనో పరిమితం అవుతే అది ఒక జంగల్ లాగా అయిపోయి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. సో కానీ టైర్ 2 లేకపోతే టైర్ 3 సిటీస్ లో మనకి అక్కడ రోడ్లు, వాటరు, ఈ ఇంటర్నెట్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తే ఇంకా బాగా అవ్వచ్చు. అంటే గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చింది ఉడాన్ అనేది. సో అలాంటివి ఇంకేమైనా తీసుకొచ్చి అక్కడ లాజిస్టిక్ ఛాలెంజ్, అంటే ఏదో ఒక కాన్సెప్ట్ బాగుంటేనే సరిపోదు కదా, నాకు ఒక మంచి ప్రోడక్ట్ నేను చేస్తున్నాను కానీ దాని ఎండ్ టు ఎండ్ సిస్టమ్ ఎలా తీసుకొస్తే బాగుంటుంది, ఆ ప్రోడక్ట్ చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయాలి ఎండ్ టు ఎండ్ సిస్టమ్. ప్రసాద్ గారు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగానే చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఇంకా ఈ స్టార్టప్ల సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే కావాలంటే ఆ కాలం పోయింది, ఎంతమందికి ఇవ్వలేదు, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. సో ఇదొక కొత్త విధానం. ఈ స్టార్టప్ల సంఖ్య ఇంకా పెరగాలి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సక్సెస్ రేట్ అప్పుడే పెరుగుతుంది. తప్పకుండా ఒక నయా భారత్ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ నయా భారత్ దిశగా అడుగులు మరింత వేగంగా పడాలంటే ఈ స్టార్టప్ల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది, అది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ స్టార్టప్లు ఇంకా పెరగాలంటే ఏం చేయొచ్చు, గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సహాయం అందిస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTVని ఇంతవరకు NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.